ప్రపంచంలో ఏ ఒక్కరికి బైబిలులోని సందర్భాలు అర్థం కాక తప్పుడు బోధలు చేస్తూ కొన్ని వేల శాఖలుగా విడిపోయారు. అదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. నేను కానిది లేనిది ఏవైనా మాట్లాడితే మీరు చెప్పండి, నో ప్రాబ్లం. అయిపోయిన తర్వాత నా క్యాబిన్లోకి రండి. ఏమండి మీరు బైబిల్లో లేనిది చెప్పారు అని. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మళ్ళా ప్రసంగికుడు, ఏమండి ధనవంతుడు ఈజిప్ట్లో ఉన్నాడా మరెక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడో తెలియకుండా ఎంబీటీహెచ్ పాస్ అయిపోయాడు. ఇకపోతే వాళ్ళ బోధలు ఇదిగో ఇప్పుడు పాట జాన్సన్ గారు చేశారు. ఆ పాటలో ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఆ పాటలో ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఈ పాటలు చూస్తూ, బైబిల్ చదువుతూ, ఎన్నో ప్రసంగాలు విని నరకంలో ఉన్న ధనవంతుడు విశ్వాసి అంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యపు మాటలవి. వీళ్ళని బైబిల్ పాస్ అయ్యారు కదా అని మాట్లాడ్డా వాళ్ళు వీళ్ళే చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఏడండి అక్కడ నానిగాడు? ఏం బాబు తిన్న కూర్చోలేవా? వంగుంటున్నావు అక్కడ? ఎవరో ఫోన్ లాపు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ కదరా, మొత్తం ఫోన్లన్నీ నీకు ఎప్పుడు చూసినా నీకు రింగిస్తే లైన్లో ఉండవు, ఎత్తవు, దేశం అంతా తిరుగుతావు. ఏటో నీ పని నాకు అర్థం. గలతీ సంఘంలో పౌలు గారి బోధకే తప్పులు పడుతూ జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ కూడా అలాంటి దౌర్భాగ్యులు ఈ సంఘంలో ఉన్నారు. మరలా చెప్తున్నాను, వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు, చూసి కాపీలు కొట్టి పాస్ అయిపోతారు. పరీక్షలు పెడతారు, పాస్ అయినట్టుగా ఉంటుందా, మార్కులు తెచ్చుకుంటారు. కొంతమందికి జాలిపడి పోనీలే అని కన్సిడర్ చేసి పాస్ చేయిస్తాను వాళ్ళని. క్యాబిన్ తాళాలు లేవా? క్యాబిన్ తాళాలు లేవంటున్నారు వాళ్ళు. ఆ మహేంద్ర అన్నవాడి దగ్గరే ఉంటాయి. మరి ఎప్పటి వాడికి ఆ ఫ్యాన్ ఎందుకు వేయలేదు నువ్వు? ఒక మాట చెప్తున్నాడు 6వ వచనం నుంచి, బైబిలు రాని వారు, బైబిల్ సరిగా నేర్చుకొనని వారు ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నోటుకొచ్చినట్టు వాక్యాన్ని చెప్పేవాళ్ళు, కొత్త సంగతులు చెప్తున్నామని వాళ్ళ గొప్పతనాలకు పోయేవారు టోటల్గా మీరు కొలాప్స్ అవుతారు చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికి వ్యతిరేకంగా పొరపాట్లు చేసినా పర్వాలేదు, కానీ దేవుడు క్షమించగలడు. కానీ దేవునికి వ్యతిరేకంగా తప్పుడు బోధలు కానీ చేశారనుకోండి, మిమ్మల్ని చంపి పడేస్తాడు. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఏమనుకుంటున్నారు? దేవునికి భిన్నంగా మాట్లాడడానికి, బైబిల్లో లేనిది చెప్పడానికి. ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు బైబిల్ను బోధించడం మొదలు పెడుతున్నారు. ఎక్కడ?
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో పట్టభద్రులైన వాళ్ళు. వీళ్ళందరూ కాపీస్టులు అనుకుంటున్నాను నేను. ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్లే కానివ్వండి, ఏదో బట్టి పట్టి రాసేస్తున్నారే తప్ప వాళ్ళకు బైబిల్ మీద సరైన అవగాహన ఉండటం లేదు. ఇంకా వాళ్ళందరినీ టోటల్గా బీఓఐలో లేకుండా చేయటానికి కంకణం కట్టుకున్నాను. ఇలాంటి వాళ్ళు బీఓఐలో ఉండటం వలన బీఓఐకున్న పరువు ప్రతిష్టల్ని పాడు చేసే దుష్ట పురుగులుగా వీళ్ళు చేరారు. దయచేసి గమనించండి. కనుక వీడు ఎలా దుష్ట పురుగులయ్యారో గలతీ సంఘంలో కూడా అలాంటి వాళ్లే ఉన్నారు. వాళ్ళ గురించి పౌలు 1వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏం చెప్తున్నాడో చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని దేవుణ్ణి విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్త అంటే తేడా, దేవుని మాటల్ని తేడాగా చెప్తున్నారు వాళ్ళు. బైబిల్లో ఉన్నదొకటి, బైబిల్లో లేనివి తీసుకొచ్చి ఎవడో రాసిన చెత్త పుస్తకాలన్నీ చదివి, ఈ చెత్త వెధవలు ఎవడో రాసిన పుస్తకాలు ఎందుకురా మీరు చదవటం? బైబిల్ లేదా మీ దగ్గర? బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ లేదా నీకు? ఎవడో ఒక పనికి మాలిన వాడు కొత్త సంగతులు చెప్పాలనే దౌర్భాగ్యపు లక్షణాలు ఉన్నవారు, అలాంటి వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళని కూడా చూద్దాం. ముందు వాళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి వద్దాం, గలతీ సంఘం దగ్గరికి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనం.